ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగోలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. గంగోలూరు ఫారెస్ట్ లో మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులకు గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారు. ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగోలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. గంగోలూరు ఫారెస్ట్ లో మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారు. ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ కావ్య. 2025వ సంవత్సరం ఇటు మావోయిస్టులకు వచ్చిరాని సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆకు రాలే కాలంలో, ఎండాకాలంలో పిట్టల్లా రాలే మావోయిస్టులు, కానీ ఇప్పుడు ఆకు చిగురించే టైంలో కూడా ఇప్పుడు మావోయిస్టులు ఆకులు రాలిపోవడంతో పాటు ఇటు ప్రతి క్షణం ఈ యొక్క ఛత్తీస్గఢ్ బార్డర్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ, ఇటు ఒరిస్సా బార్డర్, తెలంగాణ బార్డర్ లో సంబంధించి ఏ క్షణంలో ఏ టైంలో ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందడంతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు ఒక సమాచారం అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఒక సమాచారం అందరితో పాటు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున బీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 202 బ్యాచెస్ మరియు సిఆర్పిఎఫ్ 222 కార్పొరేషన్ సంబంధించిన పోలీస్ బృందాలు మొత్తం ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 వారికి అందిన సమాచారంతో పాటు వారు ఈ యొక్క పోలీసులు మొత్తం ఇటు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వారంతా జాయింట్ యాక్షన్ లో మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరపడంతో పాటు మావోయిస్టులకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మృతుల్లో కొంతమంది పెద్ద తలాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు కొంతమంది భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం సంబంధించింది ఏదైతే బీజాపూర్ సంబంధించిన ఎస్పీ ఉన్నాడో సుందరం రాజ్, అతను మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. అతను కూడా పూర్తి స్థాయి సమాచారం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు చనిపోయిన 8 మంది మావోయిస్టులైనా ఇంకా పెరుగుతారా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సుమారు అక్కడ 60 నుంచి 70 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొని వారి యొక్క సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ యొక్క వారిపై పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో పాటు ఈ యొక్క మావోయిస్టులు స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో దానిపైన ఈ యొక్క గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ యొక్క మావోయిస్టులు, నిషేధిత మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిపైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో పాటు అక్కడ చనిపోయిన 8 మంది కాక ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీసులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కూడా, పోలీసులకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నవారు కొంతమంది తెలియడం జరుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయి సమాచారం రావాలంటే సాయంత్రం వరకు ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజాపూర్ సంబంధించిన జిల్లా ఎస్పీ సుందర్రాజ్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు తెలియజేస్తారో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.